ఈరోజు మండపేటలో జరిగిన ఘటన చాలా బాధాకరం. వంగలపూడి అనిత ఏపీ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి శాఖ. ఒక ఆడపుట్టక పుట్టి ఒక మహిళవై ఉండి సాటి మహిళలను, చంటి బిడ్డలను, చిన్నారి నుండి రుద్రాల వరకు ప్రతి మహిళకు రక్షణ కల్పించలేనటువంటి సన్నాసి 420 రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వంగలపూడి అనిత, నీకు హోం మంత్రి శాఖకు నువ్వు అర్హురాలవని నువ్వు అనుకుంటున్నావా? ఎవడు చెప్పాడు? ఏ సన్నాసి నా కొడుకు కేబినెట్ లో హోం మంత్రి శాఖ కేటాయించడం జరిగింది. మెరిట్ లో తెచ్చుకున్నావా? నువ్వు నీ స్టడీ పర్పస్, నీ క్వాలిఫికేషన్, నువ్వు నీ స్థాయి, నీ అర్హత, నీ బతుకు ఒక సన్నాసి 420 ముఖ్యమంత్రికి బానిసత్వం చేసి వాడు తప్పుడు చిల్లర పనులకి నువ్వు బానిసత్వం వసించి వాడి ఇంట్లో తోలు బొమ్మై పని చేస్తూ, వాడింటిలో కమతం చేస్తూ, వాడు చెప్పే దిశగా, వాడు చెప్పినట్టు వాడికి వాడి అయ్యకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ పోతూ, కట్టుకున్న భర్తని, హస్బెండ్ని సైతం వదిలి డైవర్స్ ఇచ్చి సిగ్గు లజ్జ ఏమీ లేకుండా ఒక మానవ పుట్టక పుట్టినటువంటి నీవు, మహిళ పుట్టక పుట్టినటువంటి నువ్వు చెడపుట్టడం జరిగింది. సపోర్ట్ చేస్తూ జీవితాన్ని వాడింటిలో తాకట్టు పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ, మహిళలు, స్త్రీలు బతుకులను బజారులో వదిలేయడం జరుగుతుంది. సన్నాసి దానా, నీకు చేత కాకపోతే హోంశాఖ మంత్రికి రాజీనామా చేసి వాడింటిలో అనిశ్చితం చేయి. కానీ ఆడబిడ్డ మాన ప్రాణాలను హత్యలకు గురవుతున్న ప్రతి ఒక్క మహిళని రక్షించలేనటువంటి సన్నాసి దానా నీకే గెటప్ టు ఆంధ్రప్రదేశ్ లో బతకడానికి నీకు మానవ పుట్టక ఒక స్త్రీగా బతికే అర్హత నీకు లేదు. జై వైఎస్ఆర్సీపీ, జై జగనన్న, జై ఆంధ్రప్రదేశ్.